హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నువ్వు లేకుండా నా జీవితం ఊహించుకోవటం ఆ ఆలోచన నాకు చాలా నరకంగా ఉంది. నువ్వే అన్నావు కదా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తానని. నాకు నీ ప్రాణం వద్దు, నీ ప్రేమ కావాలి. ఇస్తావా మహి? నువ్వు సైలెంట్గా ఉంటే ఎలా? సైతానికే బచ్చే, నా వల్ల కాదు. నిజం చెప్పు, నేను నీకు కావాలా వద్దా? ముక్కుసూటిగా అడిగింది అరవి. మీ అమ్మగారు ఏది చెప్తే అదే చేయి ప్రియా, రానా. ఆమె గొంతులో ఎక్కడలేని బాధ. పెట్టే ఫోను. ఆటలుగా ఉందా సైతానికే వచ్చే? నువ్వు నాకు వద్దు అంటూ రానా ఫోన్ కట్ చేసి బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకురా తనని అంతలా బాధ పెడుతున్నావు? తను నిన్ను చాలా లవ్ చేస్తుంది కదా, ఎందుకురా వదులుకోవటం? వద్దురా, నా మాట విను. కనీసం నువ్వైనా దివ్య గారితో మాట్లాడరా. ఒక్కటి రానా, ఒక్కసారిగా ప్రేమను వదులుకుంటే మళ్ళీ మనం కావాలన్నా ఆ ప్రేమ దొరకడం చాలా కష్టం. అరవిని పసిపాపలా ఉన్నప్పుడే నీ ఒడిలో తీసుకొని ఆడించి తనను నవ్వించిన వాడివి. ఇప్పుడు తను పెరిగి పెద్దదై మనసు నిండా నీ రూపం నింపుకొని నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లలా ఏడుస్తున్నా ఎందుకు నీ మనసు కరగటం లేదు? శక్తి, నాకు తెలుసు, అన్నీ తెలిసే విషయం మాట్లాడుతున్నాను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోరానా అని శక్తి బయటికి వెళ్ళాడు. ఫోన్ వైపు చూసి ఎంతగానో వెక్కి వెక్కి ఏడ్చింది అరవి. అరవి, ఎందుకు ఏడుస్తున్నావు? రానా నన్ను వద్దు అంటున్నాడక్క. ఏంటి? అవునక్క అంటూ అరవి మాట్లాడిన సంగతి అంతా చెప్పేసరికి జాను కూడా షాక్ అయింది. ఏంటక్క ఇలా జరుగుతుంది అంటూ ఏడుస్తూ జానును హత్తుకుంది అరవి. ఏడవకు అరవి, ఊరుకో, ఆ దేవుడే ఏదోటి చేస్తాడు నీకు అని అరవికి ధైర్యం చెప్పి తనను రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది జాను. అభి దివ్యతో మాట్లాడుతున్నా ధైర్యం చాలటం లేదు. కోపంతో ఎర్రబడిన మొహం చూస్తేనే అందరికీ భయంగా ఉంది. ఇంతలో పంతులు గారు రావటంతో దివ్య జయంతి దగ్గరికి వెళ్ళి, దగ్గరుండి నువ్వు వదిలిని అన్నీ చూసుకోండి, ఇది శుభకార్యం కదా, నేను చెప్పేది అర్థమైందా అమ్మా? దివ్య చెప్పింది చేయండి అమ్మా అంటూ దివ్య కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఒక్కసారిగా తనకి శ్రీనివాస్ గుర్తు రావడంతో ఎక్కడ లేని ఏడుపు తనకొచ్చింది. ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? ఇప్పుడు నువ్వు కనుక ఉంటే మన అరవై మనసుని మార్చేవాడివి కదా, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు శ్రీను అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది. అరవి జాను ఇద్దరు రావడంతో సంధ్య జయంతి ఇద్దరు వాళ్ళని తెగ మురిసిపోయారు పట్టుచీరలో. ఇద్దరు బుట్టుబొమ్మలా ఉండేసరికి జయచంద్ర ఆనందానికి అవధుల్లేవు. కూర్చోండివా అంటూ సంధ్య అనేసరికి అరవి అభి వైపు చూసింది. కూర్చో అంటూ అభి సైగ చేయగానే అరవి కూర్చుంది. పంతులు గారు 2 జంటల జాతకాలు చూసి వారం రోజుల్లోనే మంచి ముహూర్తం పెట్టేసరికి అరవికి గుండాగినంత పని అయింది. ఏమంటావు ఇప్పుడు? ఎప్పుడు చూసినా సైతానికే బచ్చే అంటూ ఎగిరెగిరి పడ్డావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటూ అరవి మాత్రమే వినిపించేలా గర్వంగా మీసం తిప్పాడు పార్దు. అరవి కోపం తట్టుకోలేక పార్దు నెత్తి బొప్పి కట్టేలా గట్టిగా మొండిక్కేసింది. అందరిలోనూ చెంపదెబ్బ కొడితే ఎక్కడ సంధ్య మనసు బాధపడుతుందని ఆ రకంగా కొట్టింది అరవి. బ్లడ్ రావటం ఒక్కటే తక్కువ, కానీ అరవి గట్టిగా కొట్టేసరికి పార్దు కోపం తమాయించుకొని నీ సంగతి ఇప్పుడు కాదే చెప్తానంటూ చూపులతోనే ఆమెను బెదిరించాడు. అమ్మ, వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఈ ముహూర్తం పెట్టడం మీకు ఇష్టమేనా? పెట్టండి పంతులు గారు అంటూ జయచంద్ర అనేసరికి అభి నుదుటిన చేత్తో రుద్దుకొని జాను కేసు చూశాడు. ఆమె మొహంలో ఎక్కడ సంతోషం లేదు. తన చెల్లి జీవితం పోయిపోయి ఒక మూర్ఖుడి చేతిలో బలవుతుందన్న ఆలోచన తప్ప. పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళటంతో అందరూ సంతోషంగా 2 జంటల వైపు చూశారు. వారం రోజుల్లోనే మీకు పెళ్ళి, ఇక ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంట్లోనే ఉండండి. అలానే రేపు ఉదయం గుడికెళ్ళి మీ 2 జంటల చేత పూజ చేయించాలి. ఏమంటావు దివ్య? నాన్న నేను ఒక మాట చెప్తాను, కాదనరు కదా, చెప్పుమా. రేపు ఉదయం పూజ అవ్వగానే మనం మన ఊరు వెళ్ళిపోదామా? ఏంటి? అందరూ ఆశ్చర్యంగానే అడిగారు. అవునానా, అరవి జానుల పెళ్ళి మన ఊరు గుడిలోనే అంగరంగ వైభవంగా జరగాలి. ఇది నా కోరిక కాదు, మా ఆయన కోరిక తీరుస్తారు కదూ. నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాం రా. ముందు నువ్వు అమ్మ ఇద్దరు కలిసి అన్నయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పండి. వాళ్ళు లేకుండానే ముహూర్తం పెట్టేశాం కదా. సంధ్య, నువ్వు కూడా వెళ్ళుమా. మామయ్య,
మీ అందరి కోపతాపాలు పక్కన పెట్టి వెళ్ళండి. నా మనవళ్ళ మనవరాల పెళ్ళిళ్ళు ఎంతో ఘనంగా జరగాలి. వాడు కూడా ఒకప్పట్లో అయితే లేడుగా, పిలవండి శ్రీకాంత్ని అంటూ జయచంద్ర అనేసరికి అందరూ గుమ్మం వైపు చూశారు. పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చిన రానా సూటిగా అరవి వైపు చూశాడు. అప్పటి వరకు బాధగా ఉన్న అరవి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కంటి నిండా నీళ్లతో రానని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చి, ఇప్పుడా వచ్చేది సైతానికే బచ్చే అని మనసులో అనుకుంది. అభి నవ్వుతూ పార్దు వైపు చూశాడు. అప్పటికే కోపంగా ఉన్నాడు పార్దు. బాబు మీరా రండి అంటూ జయచంద్ర, సంధ్య, జయంతి గౌరవంగా రానాకి మర్యాద చేశారు. రానా మాత్రం ఏం మాట్లాడకుండా జయచంద్ర వైపు చూసి, మీ అందరితో నేను ఒక విషయం చెప్పాలి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు అంటూ కోపంగా ముందుకొచ్చాడు పార్దు. రానా మాత్రం ఏం పట్టించుకోకుండా పార్దుని పక్కకు నెడుతూ, పోయి పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు లుక్కిచ్చి దివ్య దగ్గరికి వచ్చాడు. రానా ఎందుకు వచ్చాడో తెలుసుకోలేనంత చిన్నపిల్ల అయితే కాదు దివ్య. దివ్య మనసులో ఏముందో తెలుసుకునేంత పసివాడు కాదు మన రానా. కానీ ఏదో మొన్న చిన్న ఆశతో అరవై కోసం వచ్చాడు. మీరేం మాట్లాడతారో నాకు తెలుసు రానా, కానీ సమయం అయిపోయింది. ఏంటి దివ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు? సమయం అయిపోవటం ఏంటి? నేను అరవిని ఇష్టపడుతున్నాను, అరవి కూడా నన్ను ఇష్టపడుతుంది, అందుకే మమ్మల్ని అడగటానికి వచ్చానంటూ జయచంద్ర వైపు చూశాడు. ఏంటి మా, అరవి మీరు ఇష్టపడ్డారా? అవును, కానీ దివ్య గారు మనసులో కోపం పెట్టుకొని అరవిని నాకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంట్రానా? చేశాను. అరవికి పారదుకి వారం రోజుల్లోనే పెళ్ళి. వచ్చి అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళండి. దివ్య ఏమైంది అలా మాట్లాడుతున్నావు? నేను ఇలానే మాట్లాడతాను నాన్న. నాకైతే రానా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో కారణాలు ఉన్నాయి, కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంటూ రానా వైపు చూసి, ఇంక మీరు వెళ్ళొచ్చు. అమ్మా, అసలు రానా సార్ ఏం చెప్పాలని? జాను, ముందు అందరికీ వంట చేయి, తర్వాత మాట్లాడదు కానీ. రానాకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఎంతగా కోపం వస్తుందంటే అరవింద్ తనతో పాటుగా తీసుకెళ్లాలని తనకి. మీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి ఏం సాధిద్దామని సూటిగా అడిగాడు రానా. తనకి పెళ్ళి ఇష్టమే, నా కోసం చూసుకుంటుంది, పార్దు అంటే ఇష్టమే అని అరవి మీ అందరికీ చెప్పిందా? పార్దు తను ప్రేమిస్తున్నాడు, అది చాలు నా కూతురు సంతోషంగా ఉండటానికి. ఓ, పార్దు అసలు అరవిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా? అరవి అంటే ఇష్టం కాబట్టి. ఇష్టం ఇదే అంటున్నారు, కానీ తన మనసులో నేను ఉన్నానని ఎందుకు చెప్పటం లేదు? అంటే ఒకరి మీద కోపం అందరి మీద చూపిస్తారా మీరు? ఎవరికి తెలుసు, నా కూతురు కూడా నాకు దూరం చేస్తే. దివ్య రాన మాటలు అర్థం కాక చూసింది అరవి. తనని నేను బాగా చూసుకుంటానని మీకు అనిపించడం లేదా? లేదు, అనిపించిన నేను నా కూతుర్ని మీకు ఇవ్వను. ఇప్పటి వరకు చేసిన చాలకి వెళ్ళండి అంటూ గుమ్మం వైపుకు చేయి చూపించింది అరవి. పొగరుగా తల పక్కకు తిప్పుకొని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చాడు రానా. అరవి ఇంక తట్టుకోలేక ఏడుస్తూ అతని వెనకే పరుగు తీసింది. దివ్య కోపంగా ముందుకెళ్తుంటే పార్దు దివ్య చేతులు పట్టుకొని, మీరెందుకు అత్తయ్య, నేను వెళ్తాను, అరవిని నేను తీసుకొస్తానంటూ కోపంగా ముందుకెళ్ళాడు. ప్లీజ్ మహి, ఆగు, నన్ను వదిలి వెళ్ళకు, నాకు నువ్వు కావాలి అంటూ ఒక్కసారిగా రానాను వెనక నుంచి హత్తుకుంది అరవి. అప్పటి వరకు కోపంగా ఉన్న రానా ఒక్కసారిగా తన నడకనాపి తన చుట్టూ చేతులు బిగించి అరవి చేతులు పట్టుకొని అలానే కళ్ళు మూసుకున్నాడు. మర్చిపోయేంత చిన్నపిల్లని కాదు సైతానికే బచ్చి. చెప్పు, నువ్వు నన్ను మర్చిపోతావా? ఏడుస్తూ అడిగిందే అరవి. మర్చిపోతాను. ఆ మాట పూర్తి కాకుండానే కోపంగా ముందుకొచ్చి రానా చెంపను కొట్టలేదు. పక్కనున్న పెయింటింగ్ డబ్బా తీసుకొని అందులో ఉన్న కలర్ అంతా రానా షర్ట్పై ఫోర్స్గా విసిరింది. ఆ వైట్ షర్ట్ మీద ఆ పింక్ కలర్ పడేసరికి అరవి ఒక్కసారిగా తన చేతులతో ఆ కలర్పై పిచ్చిగా గీసేసి షర్ట్ లాగేస్తూ, చంపేస్తాను, ఎలా వదిలేస్తావు సైతానికే వచ్చి అంటూ రానాని కొడుతూ కోపంగా చూసింది. నువ్వు నాకు దూరంగా ఉండు ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకు, నా వల్ల కాదు. అయితే నాతో వచ్చేస్తావా? మహి, చెప్పు, నేను కావాలంటున్నావు కదా, నిజంగా నాతో వచ్చేస్తావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? అంటే మా అమ్మ ఒప్పుకోలేదని నీతో పాటు వచ్చేయమంటున్నావు. ఇదెక్కడ న్యాయం? నా ఫ్యామిలీని వదిలి నేను రాను. నాకు నువ్వు కావాలి, నా ఫ్యామిలీ కావాలి. రెండు అంటే కష్టం, ఒకటే చాయిస్, నేనా ఫ్యామిలీనా
అసలు నువ్వేనా మాట్లాడుతుంటే? అవును చెప్పు. కాదు, ఇదైతే నువ్వు కాదు. మా సైతాన్‌కి బచ్చా ఇలా మాట్లాడు. తన కోసం నాకు బాగా తెలుసు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు కానీ ఇలా మనసుని బాధ పెట్టేలా మాట్లాడు. చెప్పాను కదా, నువ్వు నా కోసం చాలా తెలుసుకోవాలి. నేను కావాలంటే ఇప్పుడే నాతో పాటు వచ్చేయి. లేకపోతే పార్దుని నాలుగు చీరేస్తాను. ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చికాన్ని పట్టిందా అంటూ రాన్నని షర్ట్ కాలర్ పట్టుకొని చాలా నన్ను ఏడిపించింది అంటూ అతని ఎదపై వాళ్తుంటే అప్పటికే ఇదంతా చూస్తున్న భారతి కోపం తట్టుకోలేక అరవి చేతిని పట్టుకొని వెనక్కి లాగుతుంటే రానా కోపంగా పార్దు చెంపపై ఒకటిచ్చి అరవింద్ మీదకి లాక్కొని నరకి పోగులు పెడతాను. నా భార్య మీద చేయి వేసావంటే చాలా దూరం తీసుకొచ్చావు చాలు. లేదంటే తట్టుకోవడం నీ వల్ల కాదు. నన్ను ఆ ఇంద్రచేత చేతులు కలిపి నన్ను అరవిని విడదీయాలని చూస్తున్నావా అంటూ తన చేత్తో అరవి రెండు బుగ్గలు పట్టుకుని దగ్గరకు తీసుకున్న ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెడుతూనే పార్థుని చూశాడు. కోపంతో రగిలిపోతూ చూపులతోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వెంటనే అరవిని వెనక్కి నెట్టి ఇంకోసారి దాని జోలికి వెళ్ళావంటే ఇదే నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుందిరా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు. పార్థు కోపంగా పైకి లేచి పిచ్చిరానా, ముహూర్తాలు పెట్టేశారు. ఎలా అరవింద్ని దాన్ని చేసుకుంటావో నేను చూసుకుంటాననుకుని కోపంగా అరవి వైపు చూశాడు. వాడు ముద్దు పెడుతుంటే ఎందుకే వాడిని వెనక్కి నెట్టలేదు? నా మొగుడు నాకు ముద్దు పెడితే నేనెందుకు వెనక్కి నెడతాను? అసలు నీకెందుకు రానా నాకు ముద్దు పెడితే? ఆమె మాట పూర్తి కాకుండానే దివ్య వచ్చి అరవి చేతిని పట్టుకొని ఒకటిచ్చేసరికి పార్దు పెదవులపై గర్వంతో కూడిన చిరుమందహాసం. అరవి మాత్రం కోపంగా దివ్య వైపు చూసింది. ఎలా ఉండేదానివి ఎలా తయారయ్యావే? సిగ్గులేదంటే నీకు అలా ముద్దు పెట్టించుకోవడానికి? అమ్మా చంపేస్తాను అలా పిలిచావంటే. ఏమాత్రం నువ్వు పార్థుని పెళ్లి చేసుకోకపోతే నా చావు చూస్తావు. దివ్య మాటలకి అరవి షాక్గా అలా చూసింది. డ్రైవింగ్ చేస్తున్న రానా కారు పక్క కాపి స్టీరింగ్పై తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. రే ఏమైందిరా? అసలు లోపలికి వెళ్ళావు? ఏం జరిగింది? నేను వస్తానన్నా కూడా నన్ను రానివ్వలేదు. ఏం చేయనురా? చూస్తుంటే అరవి నాకు దూరం అవుతుందేమో అనిపిస్తుంది. రానా అంటూ జరిగిందంతా రానా చెప్పేసరికి శక్తి షాక్ అయ్యాడు. కానీ దివ్య గారు ఏంట్రా అంతలా మారిపోయారు? ఆవిడ మారలేదు. ఆమె మనసుని పార్దు మారేలా చేశాడు. చంపేయాలన్నంత కోపంగా ఉందిరా వాడిని. కానీ చంపకూడదు. వాడి కోసం అన్ని ఆరాలు బయటకు తీయాలి. ఎన్ని ఆరాలు తీసినా వాడు వెనుకున్నది ఇంద్రజ గారే కదరా. అందుకే వాడు అంతలా రెచ్చిపోయి మరీ ఇంత దూరం తీసుకొచ్చాడు. తెలుసు కానీ ముందు నేను చెప్పించేయి. ఏంట్రా? పార్దు కోసం డీటెయిల్స్ అన్నీ కావాలి. ప్రతి చిన్న విషయం కూడా. ఇవి ఒక్కటి మిస్ చేయకుండా వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో చివరికి వాడిని ఫోన్ కాల్ ఇస్తూ నాకు కావాలి శక్తి. సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ ఎలా ఆపుతావురా పెళ్ళి? తెలీదు, వారం రోజుల్లో పెళ్ళి. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వేం ఆలోచించుకురా. అరవి నీదే. పరిస్థితులు చూస్తుంటే అరవి నాకు దూరం అవుతుందేమో అనిపిస్తుంది. రే ఎందుకురా అలా మాట్లాడతావు? అక్కడ ఉన్నది అరవిరా. వాళ్ళ ఫ్యామిలీని తట్టుకుని నా దగ్గరికి రావటం అంటే అసలు జరగని పని. నాకు తెలుసు దివ్య గారంటే అరవికి ప్రాణం. వాళ్ళ అమ్మ కోసమైనా అది పెళ్లి చేసుకుంటుంది అంటూ కోపంగా కారు స్టార్ట్ చేసి తన షర్ట్ వైపు చూశాడు. ఐ లవ్ యూ మహి అని అరవి షర్ట్ మీద పెయింటింగ్తో రాసిన ఆ లెటర్ చూసి కంట్లో చిన్న తడి మొదలైంది. ఇంకా ఉంది, కీప్ వాచింగ్.